శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 6వ అధ్యాయం ధ్యానయోగం. ఈ ధ్యానయోగంలో ఆఖరి ఘట్టం అంటే యోగ భ్రష్టుని స్వరూపము, స్థితి, లక్షణం అంటారు. యోగ భ్రష్టుని ఇది యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంది, ఈ సందేహం ఉంది. మన అదృష్టం ఏంటంటే మనందరి తరపున అర్జునుడు భగవాన్ శ్రీకృష్ణుని పట్టుకొని అడిగారు. ఎందుకంటే ఆయనే సరిగ్గా ఈ డిపార్ట్మెంట్కి ఆయనే ఒక ఇన్ఛార్జ్ టైప్ అనమాట శ్రీకృష్ణ. అందువలన ఏమంటున్నారంటే ఇంత మొత్తము ధ్యాన స్వరూపము, దానికి పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు అన్నీ చెప్పారు. కానీ అర్జునుడికి ఎక్కడో తనపైన తనకి ఇంకా విశ్వాసం సడలుతుందన్నమాట. చాలామంది మన దగ్గరకు చలగా అంటారు, చెప్పిందంతా చాలా బాగా తలూపుతుంటారు, అర్థమైందంటారు. చివరికి స్వామీజీ మీరు ఎన్ని చెప్పిన ఇల్లు వ్యవహారం చాలా కష్టం, అది మీకు తెలియదులే అండి అంటూ ఉంటారు అన్నమాట సార్ ఆఖరికి. అది అన్నట్టు అర్జునుడు కూడా అలాగే అంటున్నాడు, కృష్ణ నువ్వన్నీ చెప్తావు కానీ నా పరిస్థితికి మీకు తెలియదు అన్నట్టుగా అంటున్నాడు అర్జునుడు. అయితే ఏమంటున్నారంటే ఇంతకీ ఇప్పుడు ఈ ధ్యానం చెయ్యాలంటే ఈ కర్మలు, ఏదైతే కర్తవ్య కర్మలు ఉన్నాయో అవి కాస్త విడిచిపెట్టాల్సి వస్తుంది. ఈ ధ్యానం చేస్తూ చేస్తూ పూర్తిగా నా ఆత్మస్థితిలో నేను నిలబడలేకపోతే అనివార్య కారణాల వలన నా పరమస్థితిని చేరుకోకముందే నా శరీరం విడిచిపెడితే నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అర్జునుడు అడిగేదానికి. నేను పంచమహాయజ్ఞాలకు సంబంధించినటువంటి ఈ కర్తవ్య కర్మలు చేయడం లేదు కాబట్టి నాకు పుణ్యం రాదు, కాబట్టి నాకు ఉత్తమ గతి స్వర్గాది లోకాలు ఉండవు. పోనీ నా ఆత్మస్వరూప స్థితిలో నిలిచి ఉన్నానా అంటే మోక్షం వస్తుంది. దాన్ని చేరుకోలేదు కాబట్టి మోక్షం కూడా రాదు. మరి స్వర్గము లోకం పుణ్యము లేదు, ఈ మోక్షము లేదు, నా పరిస్థితి ఏమవుతుంది? మరలా జన్మ అయితే తప్పదు, అది నాకు తెలుసు. కానీ ఎటువంటి జన్మ? మళ్ళీ వైకుంఠపాలిలాగా మళ్ళీ నా తపస్సంతా వ్యర్థమా? మళ్ళీ మొదటికి వచ్చి చెయ్యాలా? ఈ డౌట్ ప్రతి ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువుకి ఈ సమస్య ఉంది, ఈ డౌట్. అందువలన ఈ డౌట్ గురించి అర్జునుడు స్వయంగా
భగవాన్ని పట్టుకొని అడుగుతున్నారన్నమాట. ఏంటి? అయతి శ్రద్ధయోపేత యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. చూసారా, వాళ్ళకి ఈ ధ్యాన యోగం మీద శ్రద్ధ ఉంది, కానీ అయతిహి అంటే అంత కావలసినంత ప్రయత్నం చేయలేకపోయారు. అయతి అంటే అల్ప ప్రయత్నం అంటారు దీన్ని. అంటే దానికి కావలసినట్టు అంటే ధ్యాన యోగములో నిష్ఠ సాధించి సాక్షాత్ ఆత్మారామని అలాగా ఆవిష్కరించుకునేంత ప్రయత్నం చేయలేకపోయారు అని అర్థం. అయతిహి కానీ ఎంతో శ్రద్ధ మక్కుతోనే కానీ వచ్చారు కదా ధ్యాన యోగానికి. అయితే వారు ఆ ధ్యాన యోగం చేస్తున్న అభ్యాసంలో వారికి అనేక రకమైనటువంటి ఆటంకాలు, అనివార్య కారణాలు ఉంటాయి దాని నుంచి పొందలేకపోవడానికి. అయితే దానికి ఎటువంటి కారణాలు ఉంటాయి అని భగవాన్ ఏమంటున్నారంటే 3 రకాల కారణాలు ఉంటాయట మనకి ప్రతిదానికి కూడా. అందుకే మనము ఓం శాంతి 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 అని 3 సార్లు అంటారు. ప్రతి వేద మంత్రంకి శాంతి మంత్రం కింద 3 సార్లు శాంతి అంటాం. ఎందుకు? ఆది దైవికం అంటే వర్షము, గాలులు, తుఫాను, ప్రకృతి సంబంధించినటువంటి ఎటువంటి వాతావరణ సమస్యలు మనకి అప్పుడు కలిగినప్పటికీ అవి ఆది దైవికం సమస్యలు అంటారు. ఆది భౌతికం అంటే ఏంటి? మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, బంధువుల వల్ల వచ్చినటువంటి ఆటంకాలు. మీరు ఉదయాన్నే భగవద్గీత క్లాస్ వినాలని అన్ని సర్దుకుంటారు. ఎవరో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మన వాళ్ళు వస్తున్నారు అంటారు. మీరేం చేస్తారు? భగవద్గీత తర్వాత రేపు చూద్దాంలేండి, రికార్డు పెడతారుగా, అంత గాబరేముంది అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందే తప్పదు. సో ఇది కూడా మీకు ప్రతిబంధకమే. మీ ధ్యానము లేదు, గీతా క్లాసు ఉండదు. అంటే మన యొక్క చుట్టూ ఉన్నటువంటి మన బంధుమిత్రులు, మన యొక్క సమాజము, ఇవన్నీ నుండి మనకి ఈ యొక్క ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత ఆధ్యాత్మికం ఆటంకాలు అంటారు. అంటే ఏంటి? మనలో నుంచి మనం అప్పుడే కూర్చుంటాం, ధ్యానము అంటాము, వెంటనే మనకి జాయింట్ పెయిన్స్ మేమున్నాము అంటే అవి. లేకపోతే ఎక్కడో ఇచ్చింగ్, ఎక్కడ మన చెయ్యి అయితే ఎక్కడ వరకు అయితే అందదో బ్యాక్ సైడ్ ఆ ఇచ్చింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది మీకు, దురద. లేకుంటే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉంటే ఎవరో ఒక లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తారు, ఒక చర్చు, లేకపోతే ఒక మాస్క్, మసీదు, లేకపోతే టెంపుల్, ఏదో ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా మన శరీరం అప్పటి వరకు సైలెంట్గా ఉంటే టక్కని వింటుంది అనమాట. అప్పుడు లేకపోతే ఏదో ఒక పెయిన్, ఏదో ఒక అంటే మన శరీరము నుండి మనకి ఆటంకాలు కలిగించే అవకాశం ఉన్నది. దానిని ఆధ్యాత్మికం, తాపము. సో ఈ 3 కూడా శాంతింపచేసి నా యొక్క యజ్ఞం సంపూర్ణం అయ్యే విధంగా మాకు అన్నీ కూడా అనుకూలంగా చేకూర్చు ఓ పరమాత్మ అని ప్రార్థన చేస్తుంటాం. అయితే యోగచలిత మానస అంటే ఏంటి? యోగ సాధనలో విజయం సాధించినటువంటి వ్యక్తి అంటే ఏంటి? ఆ యోగ సాధనలో చేస్తుంటే అక్కడి నుంచి చెలించి కిందకి జారిపోయే వ్యక్తి అని అర్థం. అందువలన ఈ యోగ భ్రష్టుని యొక్క శ్లోకములో ఇక ఆఖరి ఘట్టమంతా దాని గురించి. ఈ ప్రశ్నని అర్జునుడు 3 శ్లోకాలు అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. ఏంటి? శ్రద్ధయ ఉపేత అంటే శ్రద్ధ చాలా ఉంది ఆయనకి. అంటే మన ధర్మం కానీ, భగవద్గీత మీద కానీ, కృష్ణ పరమాత్మ మీద కానీ చాలా శ్రద్ధ ఉంది ఆయన. కాదు, వారందరికీ ఉంది శ్రద్ధ. కానీ దానికి కావలసినంత ప్రయత్నం అంటే ఎఫర్ట్ అంటారు, అది చేయలేకపోయారు.
అందువలన ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. పాపములు చేయాలనుకో నిర్ణయించుకుంటారు, ఉదయం లేచేసరికి ఏదో ఒక ఆటంకం ఎదురుగా నిల్చుంటుంది అన్నమాట. అందువల్ల వాళ్ళు యోగ భ్రష్టులు అవుతున్నారు. మరి అటువంటి వ్యక్తికి ఏమవుతుంది? ఆ యోగ భ్రష్టులకి మొత్తం సర్వనాశనమేనా? ఏమైనా అవకాశం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే ఏంటి? యోగ సంసిద్ధిం అప్రాప్య అంటే ధ్యానయోగము చేస్తున్న సమయములో ఆటంకాల వలన తన లక్ష్యాన్ని చేరుకోలేదు. అప్రాప్య వారి పరిస్థితి ఏమిటి? మోక్ష ఫలం ఉండదు. ఎందుకు? మరి ధ్యానయోగ స్థితిని చేరుకోలేదు కదా. సంసిద్ధి అంటే మోక్షం. అప్రాప్య పోని మరి యోగ ఫలము మోక్షం అంటే లేదు. పోనీ ఏమైనా సరే మంచి స్వర్గాది ఉత్తమ లోకాలు వస్తాయా? అది కూడా రాదు. ఎందుకు? ఆయన మంచి కర్మలు కూడా చేయలేదు కదా. ఈ ధ్యాన యోగము జ్ఞానయోగంలోకి వచ్చి అవన్నీ విడిచిపెట్టేశారు. సో దానివల్ల పుణ్యము లేదు, దీనివల్ల మోక్షము లేదు. అందువలన మనిషిగా పుట్టడానికి మనకి ఎంతో పుణ్యం కావాలి. అంటే మనిషిగా పుట్టడానికి, ఈ సాధన మీద మనకి శ్రద్ధ కలగడానికి, అదేవిధంగా శ్రద్ధ ఉన్నప్పటికీ దాన్ని నేర్చుకోవడానికి ఒక గురువు, శాస్త్రము, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి కదా. అందుకే శంకరాచార్య అంటారు, దుర్లభం త్రయమే వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. అందువలన దత్తాత్రేయ వాళ్ళు కూడా అదే చెప్పారు. దత్తాత్రేయ గురువు ఏమని? ఈశ్వర అనుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన లభ్యతే అన్నారు. అందువలన మనం ఈరోజు ప్రాతకాలంలోనే భగవద్గీత వినడం వలన మీకు చెప్తాం. ఇంకా జస్ట్ ఇప్పుడు వస్తుంది 1-2 శ్లోకాలు. భగవద్గీత ఆ యొక్క తత్వాన్ని సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఈశ్వరు వాక్కు వచ్చినటువంటి దాన్ని వింటున్నాం మనందరం. అంటే మనకి ఎంత ఈశ్వరు అనుగ్రహం, పుణ్యం ఉన్నా చూడండి. అందువలన దాని వలనే 84 రకములైనటువంటి జీవరాశులలో మానవ జీవి ఒక్కటే అని చెప్తారు పురాణాలు. మరి మానవ జన్మ రావడమే కష్టం, దుర్లభం. అందులో ఈ ఆధ్యాత్మిక సాధన మీద మీకు మక్కువ కలగడం, శ్రద్ధ కలగడం అనేది అత్యంత దుర్లభం. సరే, మోక్షం కావాలని కోరిక మీలో బలంగా ఉంది, మంచిది. కానీ మోక్షానికి కారణం, మోక్షానికి కావలసినటువంటి కారణమైనటువంటి ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి కదా. అదేమైనా బయట కొనుక్కునేది కాదు కదా పుస్తకం. కాబట్టి ఆ తత్వాన్ని మీకు అలా అరటిపండు ఒలిచి మీ చేతిలో పెట్టే గురువు మీకు లభ్యం అవ్వాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. అది కేవలము ఈశ్వర అనుగ్రహం వల్లనే జరుగుతుంది అంటున్నారు. దేవ అనుగ్రహమేవ ఏతత్ ప్రాప్యతే. కాబట్టి ఈ 3 దుర్లభం. ఎప్పుడు? మానవ జన్మ, నాకు మోక్షం కావాలని, దానికి జ్ఞానం కావాలని తెలుసుకోవడము, తర్వాత మహాపురుష ఆశ్రయము దొరకడము, మీకు 3 దుర్లభం అని చెప్పారు. అందువలన మనం ఏమనుకుంటాము? మనం ఎన్ని చెప్పినప్పటికీ కాంగతిం కృష్ణ గచ్చతి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? అటువంటి పరిస్థితి, అటువంటి వ్యక్తులు ధ్యాన సాధన చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు ఏదో అనివార్య కారణాల వలన ప్రారంధవశాత్తు అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే హీనమైన జన్మ పొందుతారా? మళ్ళీ ఉత్తమమైన మానవ జన్మ వస్తుందా? లేకపోతే వచ్చే జన్మలో ఏమవుతారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గతి ఏమవుతుంది అని కృష్ణ పరమాత్మకు అడుగుతున్నారు. ఎందుకు? కృష్ణ పరమాత్మ మాత్రమే చెప్పగలరు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవాన్ 4వ అధ్యాయం చెప్పారు.
ఏ అర్జున, అనేక గడిచిపోయిన జన్మలు అన్నీ నాకు స్పష్టంగా తెలుసు, కానీ నీకు తెలియదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలుస్తుంటుంది, మీకు తెలియదు. ఎందుకు? నేను ఆత్మస్థితి నుండి ఒక క్షణం కూడాను కిందకి రాను, అచ్యుత కాబట్టి. కేవలం కృష్ణ పరమాత్మకే తెలుసు మన తపస్సు తర్వాత ఏమి జరుగుతుంది. ఆ విషయం, ఆ డిపార్ట్మెంట్ విషయం అంతా ఇన్ఛార్జ్ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మీరు చెప్పండి అని అడుగుతాను. అంటే ఇదంతా కూడా ఒక నిరాశవాదం అనమాట. ఏంటి, నేను ఎంత చేసినా మన వల్ల ఎక్కడవుతుందండి? ఏదో రామకృష్ణ పరమహంసకి, శంకరాచార్యులకి, బుద్ధుడికి, వివేకానందుడు, రమణ మహర్షి లాంటి వాళ్ళకి అవుతారేమో కానీ మన వల్ల ఎక్కడవుతుంది అని ప్రతి ఒళ్ళు మన వాళ్ళు అనుకుంటారు. ఈ నిరాశవాదం. అందువలన ఒక వ్యక్తి ఏదైతే కర్మయోగంలోనూ కర్మకాండను చెప్పామో, జ్ఞానకాండ రెండు వెళ్ళాలి. అంటే కర్మకాండ ముందు చేసి జ్ఞానకాండకి వెళ్ళాలి. కానీ ఈయనేం చేశాడు? ధ్యానము జ్ఞానం అనుకొని అవన్నీ విడిచిపెట్టాడు. ఏంటి అంటే నిష్కామ కర్మలు, పూజలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు అన్నీ విడిచిపెట్టేశాడు. అవన్నీ విడిచిపెట్టడం వలన మీకు కర్మ ఫలం ద్వారా వచ్చినటువంటి పుణ్యం లేదు. ఇప్పుడు ఇక్కడ జ్ఞానం, నాకు జ్ఞానయోగం, నేను జ్ఞానమే నాకు కావాలి అని ఒక శ్రద్ధ అయితే ముందు చూపెట్టారు, కానీ దానికి కావలసినంత ప్రయత్నము చేయలేకపోయారు. దురదృష్టవశాత్తు ఆయనకు అనేక ఆటంకాలు వాళ్ళకి చెప్పాను కదా, 3 రకాలు. అందువలన ఇది పొందలేకపోయాడు. సో వాళ్ళ జీవితం అనేది రెండింటికి చెడ్డ రేవడిగా అయిపోతుందా? లేకపోతే మనందరికీ తెలుసు, త్రిశంకు స్వర్గం వలె వాళ్ళ జీవితం త్రిశంకుని పరిస్థితిగా ఉంటుందా అని అర్జునుడి ప్రశ్న. అయితే మీ అందరికీ తెలుసు, త్రిశంకు ఒక యజ్ఞం చేస్తే వశిష్ఠ మహర్షి ఒప్పుకోరు. అయితే నేను చేస్తానని వశిష్ఠ మీద కోపంతో విశ్వామిత్రుడు ముందుకు వస్తారు. ఆయనకేం స్వర్గాన్ని పంపిస్తారు. ఎలాగా? సశరీరంతో వెళ్తానంటాడు త్రిశంకు. అక్కడ స్వర్గలోకం వాళ్ళు గేట్లు మూసేస్తారు. గెట్ అవుట్, నీకు సశరీరంతో నీకు ఇక్కడ అసలు పర్మిషన్ లేదు, పో అంటారు. కిందకు పడిపోతున్నాను ప్రభు అంటాడు త్రిశంకు. ఆగు, అక్కడే ఆగు, అవసరమైతే వేరే స్వర్గాన్ని నేను నిర్మిస్తాను నీకోసం అంటాడు విశ్వామిత్రుడు. అందువలన ఆయన ఒక్కరికే ఒక స్వర్గం ఉంది. ఏంటది? దుబాయ్ మోడల్ అనమాట. స్వర్గం ఇక్కడ అమెరికా అనుకుంటే, దుబాయ్ ఏమో త్రిశంకు స్వర్గము, భారతదేశం ఏమో మత్స్యలోకము అని అర్థం. ఈ విధంగా కర్మఫలభూత అంటే కర్మలు చేయడం వలన వచ్చే పుణ్యం ద్వారా స్వర్గం ప్రాప్తి, మీ ఆత్మజ్ఞానం వలన మోక్షం ప్రాప్తి. 2 ఏతయోహో నాస్తి ఏవా అంటే 2 ఉభయం ఉండవు కదా ఈయనకి. యోగ సంసిద్ధం అప్రాప్య అంటే వీరిని యోగ భ్రష్టులు అంటారు అన్నమాట. అందువలన మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 ఫలాలు వీళ్ళకి ఉండవు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అంత దుర్భరమైనటువంటి అధోగతి పాలవడమేనా? త్రిశంకులో 2 మధ్య వేలాడమేనా అని అంటుంటే, ఇంక దాన్ని కాస్త వివరిస్తున్నాడు అర్జునుడు, ఇంకా కొంచెం బాగా అర్థం అవ్వాలని భగవానికి. ఏంటది? కచ్చిన్నో భయ విభ్రష్టః, కచ్చిన్నో భయ విభ్రష్టః, కచ్చిన్నో భయ విభ్రష్టః, చిన్నాభ్రమివ నశ్యతి, చిన్నాభ్రమివ నశ్యతి, చిన్నాభ్రమివ నశ్యతి, అప్రతిష్టో మహాబాహో, అప్రతిష్టో మహాబాహో, అప్రతిష్టో మహాబాహో, విమూఢో బ్రహ్మణపతి, విమూఢో బ్రహ్మణః పథి, విమూఢో బ్రహ్మణః పథి, కచ్చిన్నో భయ విభ్రష్టః,
చిన్నాభ్రమివ నశ్యతి. కచ్చిన్నో భయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి. కచ్చిన్నో భయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ ప్రపతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. ఉత్తమం. అయితే ఆ సమస్యని అర్జునుడు కాస్త వివరంగా అడుగుతుంది, వివరంగా చెప్తున్నారు భగవానికి. ఎలాగా అంటే, ఏ మహాబాహో, ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ఏ మహాబాహో అంటున్నాడు అర్జునుడు. ఏ మహాబాహో అంటే సర్వశక్తిమంతుడు అయినటువంటి, సర్వ సామర్థ్య శక్తి కలిగి ఉన్నటువంటి ఓ భగవాన్ శ్రీకృష్ణ. బ్రహ్మణః పథి అంటే ఏదైతే ధ్యాన యోగము ద్వారా మోక్ష ప్రాప్తి పొందాలనే మనం ప్రారంభించిన మార్గము నుండి, పథి ఆ మార్గము నుండి అప్రతిష్ట విమూఢ అంటే ఎటువంటి లక్ష్యాన్ని పొందకుండా మళ్ళీ మన ఆటంకాల ఆ వలలో చిక్కుకున్నటువంటి ఆ సాధకులైనటువంటి సాధకులు చిన్న అభ్రం, చిన్న చిన్న అభ్రం ఇవా. అభ్రం అంటే మేఘము అని అర్థం. అభ్రము అంటే ఏంటండి? మేఘము అని అర్థం. అంటే అప్ అంటే నీరు, భ్రమ అంటే దాన్ని పట్టుకునేది. అంటే నీరుని పట్టుకునేది ఏంటి? మేఘము. మేఘం నుండి చల్లబడితే కదా వర్షం వస్తుంది మనకి. అందుకే దాన్ని అభ్రమ అంటారు. అభ్రం అంటే దేన్నైనా అభ్రం అనొచ్చు. మనం కొలాయి ఉంది, ఆ కొలాయి నుండి నీరు వస్తుంది, కొలాయికి కూడా మనం అభ్రం అనొచ్చు. కానీ సాధారణంగా అభ్రమ అంటే మేఘాలని అర్థం ఇక్కడ. అయితే మనకి ఆకాశంలో మేఘావృతమై ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ ఆ మేఘావృతమైనటువంటి మేఘ పుంజము నుండి ఒక చిన్న మేఘం అనేది విడిపోయి దాని మీద కట్టయి ఖండితమయ్యి వచ్చిందనుకోండి, దాని గాలి తీసుకొని ఎక్కడో తీసుకుపోతుంది. అందువలన దాని నుండి ఎటువంటి వర్షం పడదు, దేనికి చెందకుండా అలాగ చెదిరిపోతుంది అనమాట ఆ మేఘం. ఆ విధంగా మరి ఈ ఒక్క ఆశ్రయ రహితుడై అంటే ధ్యానయోగం ప్రారంభించి లక్ష్యాన్ని చేరకుండా ఆటంకముల ద్వారా గమ్యం చేరుకోకుండా మధ్యలో ఉండిపోయినటువంటి ఈ యోగ భ్రష్టుల పరిస్థితి ఆ చెదిరిపోయిన మేఘం వలె ఉంటుందా అని అర్జునుడు అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ముందే మనం చెప్పాం, అప్రతిష్ట అంటే అతను ఆ యొక్క ప్రతిష్ఠ అంటే ఏంటి? ధ్యాన స్థితి అంటే ఆత్మస్థితి, ఆత్మస్వరూప చిదానంద రూప స్థితిని చేరుకోకుండా ఉండేవా దాన్ని అప్రతిష్ట అంటే ఉభయ విభ్రష్ట. రెండు కోల్పోవడం. ఏంటి రెండు అంటే కర్మ ద్వారా పుణ్యము, ఆత్మజ్ఞానము ద్వారా మోక్షము, ఈ రెండు కోల్పోవడం అన్నమాట. అంటే కర్మణ అభావాత్ పుణ్యరహిత, జ్ఞానస్య అభావాత్ మోక్షరహిత అంటారు సంస్కృతంలో. ఏంటి? కర్మల నుండి పుణ్యం అనేది లేదు, ఈ జ్ఞానం వలన మోక్షం అనేది లేదు. ఎందుకు లేదు? రెండు కూడా అరాకొరా కాబట్టి. కర్మలనే పూర్తి చేయలేదు, జ్ఞానం అనేది పూర్తిగా స్థితికి చేరుకోలేదు. కాబట్టి రెండు కోల్పోయేవాడిని ఏమన్నారంటే అర్జునుడు ఏం పేరు పెట్టాడంటే ఉభయ విభ్రష్ట. అంటే రెండింటికి చెడ్డ రేవడి అంటారు మన తెలుగులో. ఎగ్జాక్ట్ అదే పదం, ఉభయ విభ్రష్ట అంటే. అయితే మరి అది ఏమవుతుంది? పరిస్థితి ఏమిటి? చిన్న అభ్రమేవ నశ్యతి ఏవా హే కృష్ణ. అంటే ఎలాగైతే ఒక చిన్న మేఘము ఆ పెద్ద మేఘ పుంజము నుంచి చెదిరిపోయి గాలికి
చల్లా చెదురై పోతుందో, చిన్న భిన్నమైపోతుందో ఆ యొక్క చిన్న మేఘం అనేది, అలాగా ఈ యోగ భ్రష్టుని యొక్క జీవితం వ్యర్థమేనా అంటారు. ఎందుకంటే ఆయన రెండింటికి చెదిరిపడి దేనికి ఒకదాన్ని చేరుకోలేదు. అందుకే 2 పడవల ప్రయాణం చాలా ప్రమాదకరం అంటారు మన మహాత్ముడు. 2 పడవల ప్రయాణం అయిపోయింది. ఎందుకు? ఇటువైపు కర్మకాండ పూర్తి చేయలేకపోతున్నారు, ఇటువైపు జ్ఞానం కూడా సాధించలేరు, మధ్యన ఉన్నారన్నమాట. అందుకే మనకి ఇక్కడ ఉదాహరణ మీరు చూడండి. వేదాంతం అంతా కూడా మీకు ఏదో హై లెవెల్ ఎక్కడో చూడని ఉదాహరణలు చెప్పరు. నిత్య నిరంతరం బయట మనం ఆకాశంలోను, భూమిలోను, నీరు, అగ్ని, వాయువు, తర్వాత మనకి ఈగలు, దోమలు, చీమలు, క్రీపర్సు, ప్రతి ప్రకృతిలో ఉన్నటువంటి మన యొక్క జీవన విధానంతో కలిసి ఉంటాం చూడండి. వాటిని మనము పరిశీలించి పరికించి గమనిస్తే అక్కడి నుండి వేదాంతం స్టార్ట్ అయ్యింది. అందుకే మనకు చెప్పినట్టు ఉదాహరణలన్నీ చూడండి. వాయో రివసు దుష్కరం, బలమైన గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో అన్నట్టు. ఇక్కడ చూడండి, ఆ యొక్క చెదిరిపోయిన చిన్న భిన్నమైన మేఘం వలె జీవితం అయిపోతుందా అంటే మనకు ఉదాహరణలన్నీ ప్రకృతి నుండే చెప్తారు మనకి. ఎందుకంటే అందరూ కూడా ఆ రోజుల్లో ఋషులు మునులు అందరూ కూడాను నదీ తీర ప్రాంతంలోను, అడవుల్లోనూ అంత ప్రకృతి మాత ఒడిలోనే ఉండేవాళ్ళు. అందుకే వేదాంతం అనేది సహజ సిద్ధం. నాకు తెలిసినంత వరకు వేదాంతం ఆత్మస్వరూప తత్వం తెలుసుకున్నంత సులభము ఈ సృష్టిలో మరొకటి ఉండదు. ఏదైనా మీరు ఏదైనా చేయాల్సిందే, కిందకి మీదకి పిల్లి మొగ్గలు వేయాల్సిందే. స్వరూపతత్వం గురించి ఏం చేయక్కర్లేదు. విశ్రాంతిగా అన్ని సంకల్పాలు విడిచిపెట్టి ప్రశాంతంగా ఉంటే ఆనందం మీలో ప్రకటమయ్యి అబ్బా ఆనంద భరితం అవుతారండి. దీనికి ఏమీ కష్టం లేదు, పని లేదు, నిష్క్రియతత్వం కాబట్టి. అందువలన అప్రతిష్ట మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి అంటే ఆత్మస్థితి కోసం ప్రయత్నించి ధ్యాన మార్గము నుండి పడిపోయినటువంటి ఈ యోగ భ్రష్ట అప్రతిష్ట అయిపోతుంది కదా. అంటే ఉభయ భ్రష్ట అవుతారు కదా. వాళ్ళ కర్మలు చేయలేదు కాబట్టి పుణ్యము లేదు, ఇక్కడ ధ్యానం చేసి జ్ఞానము ధ్యానం ద్వారా మోక్షము లేదు. వాళ్ళు ఉభయ భ్రష్టులు అవుతారేమో కృష్ణ, దాని గురించి నాకు సందేహం ఉన్నది, ఇది నాకు చెప్పాలి. ఏతన్మే సంశయం కృష్ణ, ఏతన్మే సంశయం కృష్ణ, ఏతన్మే సంశయం కృష్ణ, చేత్తుమర్హస్య శేషతః, చేత్తుమర్హస్య శేషతః, చేత్తుమర్హస్య శేషతః, త్వదన్యః సంశయస్యాస్య, త్వదన్యః సంశయస్యాస్య, త్వదన్యః సంశయస్యాస్య, చేత్తానహ్యుపపద్యతే, 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 ఏతన్మే సంశయం కృష్ణ, చేత్తుమర్హస్య శేషతః, ఏతన్మే సంశయం కృష్ణ, చేత్తుమర్హస్య శేషతః, ఏతన్మే సంశయం కృష్ణ, చేత్తుమర్హస్య శేషతః, త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే, త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే, త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఉత్తమం. అయితే
అర్జున్ ఏమంటున్నారంటే, ఇది ఎంత మంచిగా అడుగుతున్నారు చూడండి, అలా అడగాలి. ఏంటంటే, భగవన్ ఏ కృష్ణ, బ్రహ్మ మార్గము అంటే జ్ఞాన మార్గము నుండి పడిపోయినటువంటి వారు నాశనం అవరా? అంటే వాళ్ళు రెండింటికి చెందకుండా మధ్యలో పోయినటువంటి మధ్యలో కొట్టుకుపోరా? ఎందుకంటే ఈ ఆత్మస్థితిని పొందిన వారు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. అందువలన ఈ సంశయం త్వదన్య, మీరు తప్ప నాకెవ్వరు దీన్ని పూర్తి క్లారిటీగా చెప్పలేరు అని చెప్పేస్తున్నాడు అర్జునుడు స్వయంగా. ఎందుకు? నాకు ఒక డౌట్ కలిగింది, నేను ఒక పండితుడి దగ్గరికి వెళ్ళా, ఆయనేమో 10 డౌట్లు నా మీద పెట్టాడు. ఇప్పుడు 1+10 11 డౌట్లతో సతమతం అవుతున్నాను నేను. అందువలన కృష్ణ, నాకు ఈ పుట్టుమస్తల శాస్త్రములు, పేర్లు శాస్త్రములు, నల్లి బల్లి పిల్లి అన్ని శాస్త్రాలు పట్టుకొని చదువుతున్న పండితుల మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు నాకు మోక్షం కావాలంటే ఈ రేవులో మునకయ్యి నీకు మోక్షం అంట. అందువలన నాకు ఇల్లు కావాలంటే ఇక్కడ నువ్వు పేపర్ మీద నీ కోరిక రాసి ఉండిలేయు, నీకు ఇల్లు అవుద్దంట. ఇవన్నీ కూడా నాకు ఏదైతే ఒక్క డౌట్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే నా మీద అనేక రకములైన సందేహాలతో కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం. అందువలన కృష్ణ, త్వదన్య, నీకంటే వేరు ఎవరు కూడా ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చెప్పేవారు ఎవరు కనిపించడం లేదు నాకు ఎక్కడ. ఎందుకంటే నీ ఒక్కడవే దీనికి అర్హత, యోగ్యత. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ అన్ని బాగోగులు, ప్రోస్ అండ్ కాన్స్ అంటే వెనక ముందు, భూతకాలము భవిష్యత్తు వర్తమానములో పరికించి గమనించి చెప్పగలిగినటువంటి యోగి అయినటువంటి కృష్ణ, నీవు తప్ప ఎవ్వరూ నాకు దీనికి సమస్య పరిష్కారం చెప్పలేరు. చూసారు ఎంత అసలు కృష్ణ పరమాత్మని ఎంత బాగా ఒప్పుకున్నాడు అర్జునుడు. అందువలన దీనిని ఎవరు లేరు, నాకేం భయం లేదు. ఎందుకంటే ఏంటి అర్జునుడికి ఇది కూడా తెలియదా అని హేళన చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఇక్కడ. ఎందుకంటే నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీ కాలు నేను పట్టుకున్నా నాకు భయం లేదు, ఇంకెవరు రెండోవాడు చూడట్లేదు సరిగ్గా. కాబట్టి కృష్ణ, మనిద్దరు పర్సనల్, నాకు ఇది పర్సనల్ విషయం కాబట్టి నేనేం ఫీల్ అవ్వట్లేదు, గిల్టీ అవ్వట్లేదు. కాబట్టి నీవు తప్ప ఎక్కడో మనకి విదురుడు ఉన్నాడు కదా, విదురుని దగ్గరికి వెళ్ళి తెలుసుకో అని చెప్పొద్దు, ఇంకెవరెవరు ఉన్నారని చెప్పొద్దు. మీరు నాకు చెప్పాల్సిందే. ఈ యొక్క రహస్యం అనేది మీ ద్వారా నేను తెలుసుకుంటాను. ఎందుకంటే మీకంటే వివరంగా చెప్పినటువంటి నాథుడు యోగ్యత కలవారెవరు లేరు అంటున్నారు. అందువలన త్వత్ అన్య, నీకంటే అన్య చేత్తాన ఉపపద్యతే అంటే నా సమస్యను పరిష్కరించేవారు ఇంకెవరు లభ్యం కారు, లేరు, దొరకరు. కాబట్టి నీవే నా సమస్య, ఈ సందేహాన్ని తీర్చాలి. ఏంటి సందేహము అంటే, కర్మలు చేయకుండా జ్ఞానం చేస్తూ జ్ఞాన లక్ష్యాన్ని పొందకుండా ఉండే యోగభ్రష్టుడు స్వర్గానికి వెళ్తారా, మోక్షం పొందుతారా, హీనమైనటువంటి పాపజన్మ పొందుతారా? ఇవేవి మాకు తెలియవు. ఎందుకంటే వచ్చే జన్మ గురించి ఎవరికీ తెలియదు. అయితే నాకెందుకు తెలుస్తుంది అని కృష్ణ నువ్వు అనొచ్చు, తప్పుకోవచ్చు. నువ్వు తప్పించుకుని వీల్లేదు. ఎందుకంటే 4వ అధ్యాయంలో నువ్వే చెప్పే స్వయంగా, నేను మాయని అధిష్టానం చేసుకుని వచ్చాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగని నువ్వు స్వయంగా చెప్పావు, ఈశ్వర అవతారం. కాబట్టి నువ్వు కర్మఫల దాతవి, ఒక జడ్జిమెంట్ లాంటి, సుప్రీంకోర్టులో జడ్జి లాంటి వారి. కాబట్టి ఎవరి కర్మ యొక్క ఫలం ఏంటనేది నీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏమవుతారు అనేది నీకు తెలుసు. కాకుంటే నేను నీకు అత్యంత సఖుడిని, ప్రియుడిని, మిత్రుడిని. కాబట్టి ఈ సంశయానికి సమాధానం నువ్వే చెప్పాలి కృష్ణ అని కృష్ణుడి కాలు గట్టిగా పట్టుకున్నాడు, ఇంక నడవనీయకుండా. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణ, అరే రామ రామ, ఈయన ఎంత పెసిమిస్టిక్ పర్సన్, బి ఆప్టమిస్టిక్ అర్జున అంటూ ఆశావాదం అనేది
తన జీవితం యొక్క గొప్ప పరమానంద భవిష్యత్తుని చూపెడుతున్నాడు అన్నమాట. అంటే నువ్వు దేహత్యాగం అయినప్పటికీ నీకు నష్టమేమీ లేదు అర్జున, నీ తపస్సు ఎప్పుడు వృధా కాదు అని చెప్పడానికి భగవాన్ శ్రీకృష్ణ మనందరికీ యావత్ సృష్టికి ఆయన ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆశాజనకమైనటువంటి దివ్యమైన జీవితం మనకు ఉన్నది తపస్సు. మీరు ఎంత తపస్సు చేసినా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని 2వ అధ్యాయం చెప్పినట్టు ఇప్పుడు వివరంగా చెప్తున్నాడు భగవాన్ శ్రీకృష్ణ. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర. పార్థ నైవేహ నాముత్ర. వినాశస్తస్య విద్యతే. వినాశస్తస్య విద్యతే. వినాశస్తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్. నహి కళ్యాణకృత్ కశ్చిత్. నహి కళ్యాణకృత్ కశ్చిత్. దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నామూత్ర. వినాశస్తస్య విద్యతే. పార్థ నైవేహ నాముత్ర. వినాశస్తస్య విద్యతే. పార్థ నైవేహ నాముత్ర. వినాశస్తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్. దుర్గతిం తాత గచ్చతి. నహి కళ్యాణకృత్ కశ్చిత్. దుర్గతిం తాత గచ్చతి. నహి కళ్యాణకృత్ కశ్చిత్. దుర్గతిం తాత గచ్చతి. అద్భుతమైనటువంటి భగవాను ఇక యోగ భ్రష్టుడి యొక్క స్వరూపము, వారి తర్వాత జన్మలో పొందే పరిస్థితి, వారి యొక్క గతి అన్ని వివరంగా భగవాన్ చెప్తున్నారన్నమాట. అంటే 40వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు ఆ యోగ భ్రష్టుని గురించి చెప్తారన్నమాట. ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ, హే కుంతి పుత్ర, హే పార్థ, పృథు పృత అంటారనమాట. కుంతికి ఇంకో పేరు. ఏ పార్థ, నా ఇహ అంటే ఈ లోకములో కానీ, నా ఏవ అంటే అముత్ర అంటే దేహత్యాగము తర్వాత నువ్వు పొందే లోకానికి అముత్ర అంటారు. తస్య వినాశ నా విద్యతే. ఏది కూడా నీకు నాశనం కాదు. ఎందుకు కాదంటే హే తాత, ఏ ప్రియ పార్థ, ఏ ప్రియ అర్జున, తప్పకుండా కచ్చిత్ కళ్యాణకృతు. ఇక్కడ కళ్యాణం అంటే మంగళకరము, గొప్పది, పవిత్రము అని. కళ్యాణి అంటే కళ్యాణి రాగం, కాంబోజి రాగం కూడా కాదు. ఇక్కడ కళ్యాణం అనగానే మన అందరికి గుర్తొచ్చింది ఏంటి? వివాహం, పెళ్ళి. ఎందుకు కళ్యాణం అన్నారంటే వివాహం కూడా చాలా పవిత్రమైనటువంటి గొప్ప మంగళకరమైన కార్యక్రమంగా, యజ్ఞంగా తీసుకున్నారు మన ధర్మంలో. కాబట్టి పెళ్ళికి కూడా కళ్యాణం అంటారు. అందువలన కళ్యాణకృతు అంటే మంచి కర్మలు చేసే ఆ కర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దుర్గతి అంటే అంటే ఎటువంటి చెడు ఫలితం, ఎటువంటి అధోగతి పొందరు. నగచ్చతి, వాళ్ళకి రాదు. అంటే ఏంటి? వాళ్ళ కళ్యాణం అంటే మంచి చేసిన వారికి ఎప్పుడు కూడా దుర్గతి ఉండదు అని అర్థం. అంటే ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి. మనకి ఏంటంటే మనం ఏది చేసినప్పటికీ 2 రకాల ప్రయోజనాలు మనకు వస్తుంటాయి. జనరల్గా మనం పట్టించుకోం. కానీ ఏంటి 2 రకాల ఫలాలు? సపోజ్ మీరు కొబ్బరి చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ చెట్లు నాటారనుకోండి.
కొబ్బరి చెట్లు నాటేటప్పుడు కొబ్బరికాయలు బొండములు మీ ముఖ్యమైన ప్రయోజనంగా మీరు తీసుకుంటే కొబ్బరి ఆకులు అంటే ఆ కొబ్బరి కమ్మలు, వాటి నుంచి నీడ, దాని నుంచి చెక్క, దాని నుంచి అనేక రకములు మనం వాడుకుంటాం. వాటికి అవాంతర ప్రయోజనము అంటారు. అంటే ముఖ్య ప్రయోజనం కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు అయినప్పుడు మిగతావి కూడా కొబ్బరి చెట్టు నుండి మనకి వస్తుంది. అదేవిధంగా ఏ చెట్లైనా, మామిడి చెట్లు అయినా సరే అన్నీ. ఇప్పుడు ఆవు తీసుకుందాం, ముఖ్య ప్రయోజనం పాలు అనుకుంటాం, కానీ గోమూత్రం, గోపేడ అన్నీ అవసరమే. గోవు అంటే అసలు మొత్తం గోవు అంటేనే లక్ష్మీదేవి. అందుకే ఆవు శరీరంలో సర్వదేవతలు కూడా ఆవులో ఉన్నాయని చెప్పడానికి కారణం అదే. అసలు ఆవు అంటేనే అది మంగళకరం, సాధు జంతువు. సో పాలు ముఖ్య ప్రయోజనమైనప్పుడు మిగతావన్నీ అవాంతర ప్రయోజనములు అంటారు. సో ఈ విధంగా శాస్త్రం ఏమంటుందంటే, వేదాంత భగవద్గీత శ్రవణం చేస్తే మనకు 2 రకాలు ప్రయోజనాలు వస్తాయని చెప్తున్నది. ఏంటవి? 1 ముఖ్య ప్రయోజనము, 2 అవాంతర లేదా సహకారి ప్రయోజనం అంటారు. అయితే మీకు ముందే చెప్పాను, ఇప్పుడు మామిడి తోట వేసేటప్పుడు మామిడి పళ్ళు మీకు ముఖ్యంగా కావాలనుకుని వేస్తే మీకు నీడ, ఆ మామిడి చెట్టు కర్ర, కొమ్మలు, ఆకులు అవన్నీ మీకు ఉపయోగమే. సో అదేవిధంగా భగవద్గీత శ్రవణం చేయడం వలన ముఖ్య ప్రయోజనం ఏమిటి? మోక్షం. మరి మోక్షం అయిన తర్వాత స్వామీజీ అక్కడైతే మనకేదో నీడ, ఆకులు, కర్రలు అన్నాము, మరి ఇక్కడేమున్నది అవాంతర ప్రయోజనం? ఇంకొకటి 2 సెకండరీ అంటే పుణ్యము అంటున్నారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. అందువలన భగవద్గీత క్లాస్ వింటే అబ్బే మాకు ఎక్కడ అర్థం అవుద్దండి, అర్థం కాకపోయినా మీరు వినండి. ఎందుకు? అద్భుతమైనది వినడం వలన పుణ్యం ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే మనకు 18వ అధ్యాయంలో ఈ 66వ శ్లోకం తర్వాత 18వ అధ్యాయం తర్వాత భగవద్గీత యొక్క ఆ యొక్క పుణ్యఫలాన్ని చెప్పారు అక్కడ, మహత్యం కూడా. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తే శుభాలోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. చూసారా, భగవద్గీత అధ్యయనం చేస్తున్న, శ్రవణం చేసినంత మాత్రాన మీకు వింటే, జస్ట్ విన్నంత మాత్రాన పెద్ద పెద్ద అడావుడిగా అట్టావేశంగా చేసి పెద్ద యజ్ఞయాగాలు కర్మలు చేసి ఏ పుణ్యగతి పొందుతారో అది భగవద్గీత విని వాళ్ళు పొందుతారని చెప్పారు అక్కడ గీత ఆఖరిలో. చూసారా, అంటే భగవద్గీత వినడానికి మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. వింటే మనకు అర్థం కాదు, ఎందుకండి వినడము, మన మీద జపమో పారాయణమో లేకపోతే పూజ చేసుకుంటాను, నాకు పూజ టైం ఇది, నీ భగవద్గీత వినడానికి నాకు టైం కుదరదు, రికార్డు పెడితే వింటాను స్వామీజీ, రికార్డు పెడితే వింటాను అని అనుకుంటాం మనం. భ్రమ. మీరు చేసిన పూజల కంటే భగవద్గీత యొక్క గొప్ప ఫలం ఇప్పుడు చెప్తారు, ఆల్రెడీ ఇప్పుడు చెప్తారు భగవాన్ శ్రీకృష్ణ. గీతా పారాయణలాగా చేస్తూ అర్థం కొంచెం తెలుసుకుంటే దాని వలన వచ్చిన పుణ్యము మీరు విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము 11 సార్లు అవి పారాయణం చేస్తే, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం 11 సార్లు చేస్తే ఎంత పుణ్యం మీకు వస్తుందో ఒక్కసారి భగవద్గీత వింటే మీకు అర్థం కాకపోయినా పర్లేదు అంటున్నారు ఇక్కడ. దీన్ని బట్టి మీకేమైంది అంటే భగవద్గీత విన్న వ్యక్తికి అవాంతర ఫలంగా పుణ్యం వస్తుంది. అంటే వేదాంత శ్రవణం చేస్తే జ్ఞానము, పుణ్యము 2 వస్తాయి. ఒకవేళ మన అదృష్టం బాగుందనుకోండి, అంటే ఏంటి అదృష్టం బాగుండడం అంటే ఏంటి? ఆకలిగా ఉంది, ఎక్కడ ఎవరూ భోజనం పెట్టట్లేదు, ఒక అతనేమో ఎలవయ్య చాలు పో అని మనల్ని ఇలా నెట్టేశారు, ఇలా బయటికి నెట్టేస్తే మనం వెళ్ళి గారెలు బూర్లు జంగిలి మీద పడ్డాం వెళ్ళి, అప్పుడు ఎలాగుంటుంది? ఓహో, దాన్నే పుణ్యం అంటారు. అలాగన్నట్టు మనం ఈ ధ్యానము, యోగము చేస్తున్నటప్పుడు మన అదృష్టం బాగుండి అన్ని ఆటంకాలు లేకుండా ఆ ఈశ్వరు అనుగ్రహం పుష్కలంగా మన యందు ఉంటే మీకు మోక్షం వస్తుంది, అల్టిమేట్ ప్రయోజనం. ఒకవేళ సపోజ్ మీరు ఆ నిష్ట, ఆ స్థితి పొందలేదు అనుకుందాం, మీకు అద్భుతమైన పుణ్యం వస్తే ఆడవుతుంది మీకు.
పుణ్యం కలిగితే కనీసం స్వర్గలోకానికైనా వెళ్తారు కదా. అందువలన ఆ సాధకుని పరిస్థితి ఏమిటి? మోక్షం లేదా అట్లీస్ట్ చివరికి స్వర్గాది లోకాలు వెళ్ళే పుణ్యం వస్తుంది. అందువలన మీ అందరూ ఈ రాజు నుంచి అమ్మో మేము యోగ భ్రష్టులు అయిపోయాం కదా, ఇక మా గతి ఇంతే, చిన్న భ్రమివ అభ్రమివ నశ్యతీయవా అని అనుకోక్కర్లేదు. మీరు భగవద్గీత అధ్యయనం మీ జీవితాంతం కొనసాగించాలి. కాబట్టి భగవద్గీత శ్రవణము చేస్తే మీకు అద్భుతమైన పుణ్యం ఉన్నది. అది మీరు నిజంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ యొక్క ధ్యాన స్థితి లక్ష్యాన్ని చేరుకుంటే మోక్షం. అందుకే మన వాళ్ళు ఏమంటారు, మన గురువులు, మీరు ఎప్పుడు కూడా టార్గెట్ సింహాన్ని టార్గెట్ పెట్టుకో, అట్లీస్ట్ కుందేలైన ర్యాబిట్ ఏం దొరుకుతుంది నీకు. నేను ముందే కుందేలు టార్గెట్ పెట్టుకుంటే నేనేం చేస్తాను? అందువలన మనం ఎప్పుడు కూడా మోక్షమే మన లక్ష్యం. సో భగవద్గీత నిశ్చింతగా మీరు ఏకాగ్ర శ్రద్ధాభక్తితో వింటే మీకు పుణ్యం కూడా వెనక కాసుకుని వస్తుంది. మోక్షం మన లక్ష్యం. ఒక్కవేళ అనివార్య కారణాలు మిస్ అయితే మీకు పుణ్యం ఉంటుంది మీ వెనక. అందువలన ఏమంటున్నాడంటే, హే పార్థ, హే అర్జున, వినాశస్తస్య నా విద్యతే. ఆ యొక్క యోగ భ్రష్టుడికి ఎటువంటి నష్టము లేదు. ఎందుకు లేదు? జ్ఞాన మార్గానికి వచ్చినటువంటి ఆ యొక్క యోగ భ్రష్టునికి వినాశనం అనేది అసలు సంభవించే ప్రసక్తే లేదంటున్నారు అర్జునుడికి. శ్రీకృష్ణ పరమాత్మ గ్యారంటీ ఇస్తుంది. వారంటీ కార్డు కాదు ఇది, ఇది గ్యారంటీ కార్డు. ఏంటది? ఇహ వా అంటే ఈ జన్మ ఈ లోకములో లేదా అథవా అముత్ర పరలోకములో, ఈ లోకములో కానీ దేహత్యాగము తర్వాత పొందే జన్మ దాన్ని పరలోకం అంటారు. అధోగతి పాలు అయ్యే అవకాశమే లేదు. ఎందుకు? మరణం ముందు కానీ మరణం తర్వాత కానీ అధోగతి పాలు కారు. కారణం ఏమిటి అంటే కళ్యాణకృత్ కశ్చితు. ఇక్కడ చూడండి, అంటే మంగళకరమైనటువంటి కార్యం ఎవరు చేసినా, అంటే గీత వినడం అనేది అత్యంత మంగళకరమైనటువంటి కర్మ అని కృష్ణ సాక్షాత్ స్వయంగా చెప్పారు. కళ్యాణకృత్ అంటే అర్థం అదే. కళ్యాణి అంటే అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మంగళకరంకి కళ్యాణి అంటారు. సో అలాంటి కళ్యాణకారకమైన కర్మ ఏమిటి? భగవద్గీత వినడం. దీనినే జ్ఞానయజ్ఞం అన్నారు. అంటే మనం ఇంతకుముందే చెప్పాం, జ్ఞాన యజ్ఞం అనే దానికి 4వ అధ్యాయం ఏం చెప్పాను? సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పాం. విన్నారు కదా మీరు? అది గుర్తు చేసుకోండి ఒకసారి. అందువలన దీన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. ఆఖరిలో కృష్ణ పరమాత్మ చెప్తారు, జ్ఞాన యజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. మీరు మొత్తం గీత అధ్యయనం చేసి మీరు తెలుసుకొని ఎవరికైతే గీతను బోధిస్తారో దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. దానివల్ల నాకు కలిగిన ప్రీతి ప్రియము, నాకు అత్యంత ఆమోదకరమైనటువంటి వాళ్ళే అత్యంత గొప్పవాళ్ళు నా అభిప్రాయం అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అందువలన దీన్ని స్వామి చిన్మయానంద స్వామి లాంటి వాళ్ళు మొదట జ్ఞాన యజ్ఞాల పేరుతో స్టార్ట్ చేశారు, భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు. అయితే చాలామంది ఏంటి హోమకుండము లేదే, ఇక్కడ ఎక్కడ ఋత్వికులు లేరు, పండితులు రాలేదు అని వెతికేవాళ్ళు చాలామంది. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు జ్ఞానయజ్ఞం అంటే అది కూడా యజ్ఞమే, ద్రవ్యయజ్ఞం అనుకునేవాళ్ళు. తీరా చూస్తాడికి మైకులు, అక్కడ లైట్లు, అక్కడ బ్యానర్లు, బోర్డు ఇవే ఉండేవి అనమాట. అలాగా ఆయన మొట్టమొదటి చేస్తే జ్ఞానయజ్ఞం ఎవరికి అర్థమయ్యేది కాదు. కానీ ఆ జ్ఞానయజ్ఞం చేస్తే ఏమవుతుంది? మీకు అనేక ద్రవ్యయజ్ఞములు, ఒక వేలల్లో చేసిన ద్రవ్యయజ్ఞాల కంటే ఒక్క జ్ఞానయజ్ఞం అనేది అత్యంత గొప్పదని చెప్పారు. అందువలన భగవద్గీత జ్ఞానయజ్ఞములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి దుర్గతిం వచ్చే అవకాశమే లేదు. ఏంటి? నా దుర్గతిం తాత గచ్చతి. హే తాత అంటే ఏ ప్రియ అర్జున, నీకు దుర్గతి వచ్చే అవకాశమే లేదు. ఎందుకు? నువ్వు ఎంత
జ్ఞానయజ్ఞంలో ఈ ధ్యాన యోగములో నువ్వెంత శ్రమ చేసి ఎంత కర్మ చేస్తే దానికి తగ్గట్టు ఫలితం నీకు ఇస్తుంది. యూ డిజర్వ్డ్. ఎవ్వరూ తప్పించలేదని. మనకు ఓటు హక్కు ఉంటే ఎవరైతే మన ఓటు నుంచి ఎవరైతే మనకు తప్పించలేరు అది వేరే విషయం. అది దందాలు, బూత్ రిగ్గింగ్లు, క్యాప్చరింగ్లు, అలాగా వాటి గురించి చెప్పట్లేదు కృష్ణ పరమాత్మ. ఓటు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఆ కార్డు పట్టుకెళ్తే ఓటు హక్కు ఉన్నట్లు నువ్వు చేసిన ప్రతిదానికి నీకు ఫలం అందుతుంది అని చెప్పారు. అందువలన ఈ యొక్క మీరు ఏదైతే శరీర దేహత్యాగం జరిగినా నీకు నష్టము లేదు. ఇంకేం చెప్తున్నారు భగవాన్? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, ఉషిత్వా శాశ్వతీ సమాః, ఉషిత్వా శాశ్వతీ సమాః, ఉషిత్వా శాశ్వతీ సమాః, శుచీనాం శ్రీమతాం గేహే, శుచీనాం శ్రీమతాం గేహే, శుచీనాం శ్రీమతాం గేహే, యోగభ్రష్టోభిజాయతే, योगभ्रष्टोऽभिजायते, योगभ्रष्टोऽभिजायते, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, ఉషిత్వా శాశ్వతీ సమాః, प्राप्य पुण्यकृतां लोकान्, उषित्वा शाश्वती समाः, प्राप्य पुण्यकृतां लोकान्, उषित्वा शाश्वती समाः, శుచీనాం శ్రీమతాం గేహే, యోగభ్రష్టోభిజాయతే, शुचीनां श्रीमतां गेहे, योगभ्रष्टोऽभिजायते, शुचीनां श्रीमतां गेहे, योगभ्रष्टोऽभिजायते. ఉత్తమం, అద్భుతం. ఈ శ్లోకము మనందరికీ ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది అనమాట. కాబట్టి ఇది చాలా గొప్ప శ్లోకము. యోగ భ్రష్ట అంటే ఎవరైతే రెండింటికి చెడ్డ విభ్రష్ట అని అర్జునుడు అనుకున్నారో వారికి ఎలాంటి ఫలితం ఉండబోతున్నది అనేది ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. అయితే మీకు చిన్న విషయం చెప్పాలి. మన మహాత్ములు ఏమని చెప్పారంటే, ఒక్క నిమిషం పాటు భగవద్గీత శ్రవణం చేస్తే 100 అంటే 100 నుండి 1000 వరకు పెద్ద పెద్ద ద్రవ్యయజ్ఞాలు చేసిన దాంతో సమానము అన్నారు. అంటే 60 నిమిషాలు వింటే, అంటే 1 గంట కాలం పాటు ప్రతిరోజు మనము ఈ గీత క్లాస్ వింటున్నాం. మీరు లెక్క వేసుకోండి, మీరే క్యాలిక్యులేటర్ పెట్టుకొని లెక్కలు వేసుకోండి. అంటే ఒక్క విషయం చూడండి, 1 నిమిషం పాటు భగవద్గీత వింటేనే అంత పుణ్యం కలుగుతుందని చెప్తుంటే శాస్త్రముల్లో, మీరు ప్రతిరోజు ప్రాతకాలంలో 1 గంట కాలం పాటు భగవద్గీత ఉంటుంటే మీ అంత పుణ్యాత్ములు ధర్మాత్ములు భూమి మీద ఇంకెవరుంటారు చెప్పండి. అందుకే భగవద్గీత అనేది మన జీవన గాథ, జీవన దాత. భగవద్గీతే జీవితము, జీవితమే గీత, గీతే జీవితము. గీత పట్టుకో, రాత మార్చుకో. అందువలన రేపు మిగతా వివరణ చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.